చల్లటి వాతావరణంకి వేడి వేడిగా సింపుల్ చికెన్ ఫ్రై. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ముద్ద వేయండి. ఎల్లిపాయ ముద్ద వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ని 50% వరకు ఉడికించండి. చికెన్ 50% ఉడికిన తర్వాత పావు స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, కారంని, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని, పావు స్పూన్ గరం మసాలాని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, పోపులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. మనం చేసే కర్రీ పైన మూత పెట్టకూడదు. ఇవి రెండు గుర్తుంచుకొని మీరు ఏ కర్రీ ఫ్రై చేసినా మీకు పర్ఫెక్ట్గా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనకిప్పుడు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.